హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. పల్లెటూరు అంటే కోళ్ళు, కుక్కలు, మేకలు ఇవే కదండి. చాలా సరదాగా ఉంటుందన్నమాట. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మడికాయ చెట్టు అండి. బూడిద మామూలుగా తినే గుమ్మడికాయ అన్నమాట. తినే గుమ్మడికాయ చెట్టు రెడ్ కలర్లో ఉంటుంది కదా, అది చక్కగా ఇలా పువ్వులు వస్తాయండి. ఎల్లో కలర్ పువ్వులు. చెట్టు అలా ఇంటి చుట్టూ అల్లుకుందనమాట. చూడండి, చెట్టుకి ఇలాగ కాయలు కాసి చూడండి ఎంత బాగున్నాయో. అంత ఒక్క సైజు కాకుండా పట్టుకున్నారే ఫోటో తీద్దాం దగ్గరికి రా బాబాయ్, చిరం దగ్గరికి రా. ఏంది మీ పిన్ని సొక్క వేసుకుందంటారా? చూడండి, తొడింత కోస్తే అలా బాగుంటుంది, మంచిది. తొడు లేకుండా కోస్తే తీసుకోరండి. తొడలు ఎంత బాగుండేది. పండినాయి, కలర్ వస్తున్నాయి. కొంచెం కొంచెం కోసుకొచ్చింది ఎట్ట కట్ట చెబుతా. అదే బాబాయ్ చాలా బాగుంటుందండి. బాబాయ్ బాబాయ్ 125 కాయలు కోసాను. గుమ్మడికాయల మీద అబద్ధం చెప్పకూడదు. ఎన్ని కాయలు కోసావు మొన్న? 200 కాయలు కోసాను నాన్న. మార్కెట్లోకి వేసావా? నీకు ఎంత లాభం వచ్చింది బాబాయ్? అంతే లాభం చెప్పాలమ్మా. చెప్పు. సరే అమ్మా, కాయలు నీకేం కావాలో అసలు ఈ బాక అమ్మాయి ఏరుకుంది. ఈసిన మీద ఒకటి మేము ఇవ్వకూడదమ్మా. పెద్దవు కదా నువ్వు. విన్నారు కదండి, బాబాయ్ చెప్పి చక్కగా వాళ్ళకి పొలం ఉంది, వరిసేను వేసుకుంటా చుట్టుపక్కల ఇదంతా ఇంకా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట కాయలు. చెబుతాలే బాబాయ్ రెండు మాటలు మాట్లాడేది. ఏ ఎరువు లేకుండా చక్కగా పండిని చూసారా. మనం అదే బయట ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడకుండానే ఇంటి దగ్గరే కాసినాయి అనమాట. దీనికి ఎలాంటి బయట చక్కగా కాసి. ఏంది ఈ బూడిద గుమ్మడికాయలు వేయొద్దా? ఏంటంటే పల్లెటూరు వస్తే మంచి నేచురల్ బాగుంటాయి. ఇది ఇలాంటి మంచి గాలి పీల్చుకోవచ్చు. మనం ఇంటికి కట్టుకున్న వాతావరణమే వేరుగా ఉంటుందండి. ఇది మా ఊరు దగ్గర ఒక 20 అడుగుల దూరంలో తుంగభద్ర అనమాట. మా ఇంటికి తుంగభద్ర కృష్ణా నీళ్ళు కలిసి వస్తాయండి. ఇక్కడికి తుంగభద్ర కృష్ణా నీళ్ళు కలిసి వస్తాయి అన్నమాట. జాగర్ల మూడులో కలుస్తాయి ఆ కృష్ణా నీళ్ళు, అవి ఇవి కలిసి వస్తాయి అన్నమాట. ఈ చెట్టు అండి అతి పురాతనమైన 150 సంవత్సరాల నాటి చెట్టు అని, మర్రి చెట్టు అని చెప్పొచ్చండి. మేము చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందన్నమాట. మా తాతయ్య వాళ్ళ డాడీ హయాం నుంచి ఉందంట ఈ చెట్టు, మర్రి చెట్టు. మా ఇంటికి ఒక 20 అడుగుల దూరంలో ఉంటుంది చెట్టు, మర్రి చెట్టు అండి. అసలు ఇంత పెద్ద చెట్టు నేను ఇక్కడే చూడటం అనమాట. అంత పెద్ద చెట్టు అండి. ఓడలు ఏంటి, చిన్నప్పుడు బాగా స్కూల్కి వెళ్ళి వచ్చేసి సాయంకాలం అప్పుడు ఇలా వచ్చి ఉయ్యాలు ఊగేవాళ్ళం అనమాట. చూడండి, మా నాన్న, మా చెల్లెళ్ళ అమ్మాయి, నేను ఇలా ఊగుతున్నాము. అసలు చిన్నప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తున్నాయండి. కానీ ఇప్పుడు కొంచెం ఊగలేకపోతున్నాంలే. భలే అది పాప ఊగుతుంది చూసారా, అలా ఊగేవాళ్ళం అనమాట. ఉయ్యాళ్ళ కట్టుకొని చక్కగా ఇలా ఊగేవాళ్ళం అండి. ఇంకా మా అమ్మ మా నాన్న దేవులు ఆడుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడ ఉంటారంటే మర్రి చెట్టు కింద ఉంటారని చెప్పేసి సాయంత్రం 4 గంటల వరకు ఊగేవాళ్ళం అండి. అగ చూసారా, ఇలా అసలు భలే ఎంజాయ్ చేయొచ్చండి మనకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కదా. అంత పెద్ద చెట్టు అండి అది. మా తాతయ్య వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉందంట ఆ చెట్టు. 150 సంవత్సరాల నాటి చెట్టు అంటండి. ఎంత పెద్ద చెట్టో అసలు. మొన్న ఈ చుట్టుపక్కల కొమ్మలన్నీ కొట్టేశారండి, క్రెయిన్ వచ్చి పడేసిందనమాట. చూడండి, మా నాన్న అడుగుతుంటే చెప్తున్నారనమాట.
చాలా పెద్దగా ఉంది కదండి. 150 సంవత్సరాల నుంచి చెట్టు అనమాట. మా అమ్మట వస్తుందండి కుక్క ఇది పిల్ల. ఎన్ని సంవత్సరాల నాటి చెట్టు ఇది? నీకు తెలుసా? నీ చిన్నప్పటి నుంచి ఉందా ఇది? ఉందమ్మా, మా తాత కాడ నుంచి 150 సంవత్సరాల నుంచి చెట్టు ఇది. 150 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు. మూడో తరం ఇది. నేను చూస్తాం, అంత ముందు ఇప్పుడు ఉందో మరి తెలియదు. ఇక మరి చెట్టు, మరి చెట్టు నాకు తెలిసిన కాడ నుంచి ఓళ్ళ పట్టుకొని మేము ఊగుతూ ఉండేవాళ్ళం. స్కూల్ నుంచి వచ్చిన కాడ నుంచి చక్కగా ఈడ ఆడుకునే వాళ్ళం అనమాట. మూడో తరం మా తాతయ్యల తరం నుంచి ఉందంటే ఇది. మూడో తరం నుంచి ఉంటుంది ఇప్పుడు చెట్టు. 150 సంవత్సరాల నాటి చెట్టు ఇది. చూసారు కదా. కనపడుతుందా? ఇది మేము చిన్నప్పుడు ఈ ఓడ పట్టుకొని ఊగేవాళ్ళం. మేము చిన్నప్పుడు ఇది భూమిలో పాతుకొని ఇది ఒక మొక్కలాగా అయిపోయింది. ఒక మాను, పెద్ద మానులాగా అయింది అనమాట. ఓడ మానులాగా అయింది. అంత భూమిలో పాతుకొని అంత పెద్ద చెట్టు ఇది. చూశారు కదండి, ఇంత పెద్ద చెట్టు అనమాట. మా నాన్న మాటల్లోనూ, ఆ గుమ్మడికాయలు పండించే దాంట్లో మా బాబాయ్ మాటల్లోనూ విన్నారు కదా. రేపటి నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయండి, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. బాయ్ అండి.